రైతులు సొంతంగా చేసుకున్న పనులకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఠా బిల్లులు పెట్టుకుంటూ దోచేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పూడికతీత పనుల కోసం కిలోమీటర్కు 10 లక్షల చొప్పున అంచనాలు వేసి నామినేషన్ పద్ధతిపై పనులు కట్టబెట్టారన్నారు. మనుషులతో చేయించాల్సిన పనులను డోజర్తో చేయిస్తూ ఆ డబ్బంతా తమ జేబుల్లో నింపుకుంటున్నారని మండిపడ్డారు కాకాణి. నెల్లూరు జిల్లా జంగాల కండ్రిగ వద్ద సాగునీటి కాల్వలను రైతులతో కలిసి పరిశీలించారాయన. యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అని చెప్పినని 7 నెలల క్రితం ఇచ్చినటువంటి పనులకి ఈరోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా పేరు మార్చుకోవడానికి అవకాశం ఉందో ఆ విధంగా పేరు మార్చి ఒకే పనిని తీసుకెళ్ళి ఈరోజు 3-4 బిల్లులు పెట్టారు. మీరు మనుషుల చేత పని చేయించాలా కాబట్టి దీనికి ఎక్కువగా ఖర్చు అవుతుందని ఒక్కొక్క కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు మీరు ఎస్టిమేట్ వేయించుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఒక డోజర్ దించి ఈ పక్కకి ఆ పక్కకి నెట్టేసి పూడికి తీత పనులు పూర్తి అయిపోయాయని చెప్పి దొంగ బిల్లులు చేల్చుకొని దోసుకుంటుంటే సాగునీరు అవసరం అన్న దగ్గర రైతులు పడేటువంటి అవస్థలు చూసి రైతులే పాపం తలా కొంచెం వేసుకున్నా లేకపోతే వాళ్ళు దానిని శుభ్రపరచుకుంటే కాలువలు సోమిరెడ్డి తెలుగుదేశం సోమిరెడ్డి ముఠా బిల్లులు చేసుకుంటున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు ఆపేక్ష ఉండదు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యాన్ని పసిగట్టారు కాబట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదో ఒక విధంగా మనం కూడా రైతులను అడ్డపెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన. గతంలో నీరు చెట్టు కింద దోచుకున్నారు 2014-2019 మధ్య. ఈరోజు మరలా కొత్త పథకం తీసుకొచ్చాడు, సాగునీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత అని చెప్పి దాని మీద ఇష్టారాజ్యంగా మీరు దోచుకుంటున్నారు.